నేమ్ బ్రేక్ అయ్యేది కూడా కామన్ అండి. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఫోర్సబుల్లీ మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటున్నారు. అయితే మీ నేమ్ అనేది మీ ఫోకస్‌గా మీరు రాస్తూ, మీరు ఇంటెన్షన్‌తోని రాస్తుంటే మీకు తప్పకుండా చేంజెస్ అనేది వస్తుంది. అంటే మీకు మంచి చేంజెస్ అనేది వచ్చింది కానీ 2, 3 కోర్సెస్ అయినాక బ్రేక్ చేశారు. అయితే నా బెస్ట్ అడ్వైస్ ఇప్పుడు మీరు అడిగిన క్వెషనే చాలామంది క్లయింట్స్ చేస్తున్నారు కాబట్టి, మీకు ఎప్పుడైతే నేమ్‌లో బ్రేక్ రాకుండా చూసుకోండి ఫస్ట్ కండిషన్. బై మిస్టేక్ నేమ్‌లో బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ మీకు ఒక పర్టిక్యులర్ డేట్స్ అనేది నేను ఇచ్చాను. ఆ డేట్స్ నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ రాయండి. మీకు తప్పకుండా చేంజెస్ అనేది వస్తుంది. ఓకేనా? అయితే మీరు బ్రేక్ అయితే 2-3 కోర్సెస్ అయినాక బ్రేక్ చేశారు. ప్లీజ్ అది మళ్ళీ కంటిన్యూ రాయండి. మీకు తప్పకుండా చేంజెస్ వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మీరు నేమ్ రాసేటప్పుడు ఈ నేమ్‌తోని చేంజెస్ వస్తదా? మీరు డీమోటివేట్ అంటే ఇవన్నీ ఏంటంటే మీకు అంత ఈజీగా నేమ్ అనేది చేంజ్ కానీయదండి. ఇక్కడ మీరు గమనిస్తే మీ ఫేట్ అనేది మీరు ఇంటెన్షనల్‌గా మారుస్తున్నారు. అయితే 99% మీ నేమ్ అంత ఈజీగా చేంజెస్ అనేది రానీయదు. మీ మైండ్ కంటిన్యూయస్‌గా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకోటి ఇప్పుడు ఇది రాస్తుంటే చేంజెస్ వస్తదంటే అది ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారో వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది.